ఎమ్మెల్యే ఎంపీ మధ్య వివాదం చినికి చినికి గాలివాన్లా మారుతోంది. కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు రోజు రోజుకి ముదురుతూనే ఉన్నాయి. చిన్ని కొలికపూడి విభేదాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి నుంచి వివరణ తీసుకుని నివేదిక ఇవ్వాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఎప్పుడూ జరగలేదని, పార్టీ టికెట్ ఇస్తేనే గెలిపించామన్నది గుర్తుపెట్టుకోవాలంటూ చంద్రబాబు వారికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పార్టీ సిద్ధాంతాలు తెలియని వారికి, పొలిటికల్ అనుభవం లేని వారికి టికెట్లు ఇచ్చి తొందరపడ్డానేమో అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల సమావేశంలో ఈ వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ ఆయన ఇప్పటికే ఒక హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, చిన్ని కొలికపూడి మధ్య జరుగుతున్నటువంటి వివాదం, ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు. ముఖ్యంగా తనకి పార్టీ టికెట్ ఇప్పించడం కోసం చిన్ని డబ్బులు తీసుకున్నాడు, 5 కోట్లు తన దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ కొలికపూడి చేసినటువంటి ఆరోపణలు కానీ, ఆయన పెట్టినటువంటి స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లో ఆయన పెట్టిన కొన్ని ట్రాన్సాక్షన్ లిస్ట్ కానీ ఎంత పెద్ద సంచలనమైందో మనం చూసాం. ఆ తర్వాత కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తదనంతరం చిన్ని మాట్లాడుతూ కొలికపూడి మీద చేసినటువంటి ఆరోపణలు, వైసీపీ నాయకులకు ఆయన చాలా క్లోజ్గా ఉంటారని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మరింత దుమారాన్ని రేపాయి. ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో టీడీపీకి ఇది తీవ్ర నష్టాన్ని చేస్తుందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తొందరపడి కొంతమందికి టికెట్స్ ఇచ్చామేమో అనేటువంటి రియలైజేషన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఒకసారి చిన్ని అసలు ఏమన్నారు ఈ అంశానికి సంబంధించి తెలుసుకుందాం. ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పండి, నెంబర్ 1. రెండోది, నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నా సంగతి మీ అందరికీ తెలుసు, నా నియోజకవర్గం తెలుసు. రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేదు. థ్యాంక్ యూ. అధిష్టానం తెలుసు కదా, అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు, విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తిని కాదు. పార్టీలు మారి, రంగులు మారి, వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశంలోనే ఉంటా. తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో తిరువురు నియోజకవర్గమే కాదు, విజయవాడ మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టానం నాకైతే ఎవరో తెలియలేదు, మీ టీవీలన్నీ కూడా లేదు. అధిష్టానం చూసింది, తప్పకుండా రేపు అమ్మన్నారు అది నన్ను కూడా తెలియలేదు. నేను అధిష్టానం ఏదో అధిష్టిస్తూ చేసే క్రమశిక్షణ సైనికుడు. నేను అల్లరి చిన్నది బజారు మాట నేను మాట్లాడాను. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఈ విషయంలో మరి ఏం చేయబోతోంది అంటే ఇద్దరి నుంచి వివరణ తీసుకోబోతుందంటూ తెలుస్తోంది. ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉందంటారు? ఫర్దర్గా ఈ అంశం చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్తో అయినా సద్దుమణిగినట్లేనా? కొంత సద్దుమణిగిన పరిస్థితి కనబడుతోంది. కాకపోతే నిన్న చంద్రబాబు పార్టీ కార్యాలయానికి, టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఈ సబ్జెక్టు టీడీపీ నేతలు చంద్రబాబు ముందు మరోసారి పెట్టినప్పుడు ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. అసలు ఇటువంటి వ్యక్తులకు నేను టికెట్లు ఇవ్వడం నేను చేసిన తప్ప ఏంటి అనేది ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒక క్రమశిక్షణ పార్టీలో ఒక పద్ధతి లేకుండా ఇష్ట ప్రకారంగా మాట్లాడుకునే, ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకోవడం అనేది ఇద్దరికి మంచిది కాదు. ఇద్దరు నేతలకి చెప్పండి, వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారంలో అసలు ఏం జరిగిందో ఒక రిపోర్ట్ తయారు చేయండి, ఆ రిపోర్ట్ని మనకు పంపివ్వండి అని చెప్పి గట్టిగానే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంతవరకు ఈ వ్యవహారం ముందుకు వెళ్తుంది, లేదు ఈ వ్యవహారం ఆగిపోయిందా, అంత తాగిందా లేదా అనేది చూడాలి. బట్ ఏదేమైనా నిన్న కొలికపూడి కేసినేని నాని
సంబంధించిన వ్యవహారం మీద మరోసారి చంద్రబాబు సీరియస్ అయినట్టుగానే కనపడింది. నిన్న పార్టీ కార్యకర్తలకు కూడా వ్యవహారం మీద పార్టీలో కమిటీని వేశారు. పార్టీలో ఉన్న నేతలందరికీ కూడా ఇట్లాంటిది మరోసారి మరో చోట రిపీట్ కావడానికి వీల్లేదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అందుకనే దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత అంటే కొంత మీద కొంత ఇది సత్యమణికి ప్రయత్నమే జరిగినట్టుగానే మనకి అర్థమవుతుంది. సో ఇది మాక్సిమం ఇంకా కొంత తగ్గే ప్రయత్నంలోనే ఉంది. ఎప్పుడైనా మరోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకునే ప్రయత్నం అయితే ఇద్దరికి గట్టిగా చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ విషయంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాగే క్రమశిక్షణ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఇద్దరి నుంచి సమాధానం తీసుకోండి ఈ విషయం పట్ల అని. అలాగే ఆయన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండబోతున్నాయి, పార్టీకి నష్టం చేస్తే మీ వ్యక్తిగత వ్యవహారాలతో ఖచ్చితంగా కఠిన చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే ఇద్దరితో కూడా ఆయన మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అసలు ఎక్కడ మొదలైంది అన్నప్పుడు మొదట్లో కొలికపూడి ఇంటి చుట్టూ చిన్ని కాన్వాయ్ వెళ్ళిందని ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళి ఆయనకు చెప్పకుండా, కొలికపూడికి చెప్పకుండా చిన్ని అక్కడ కొంత ప్రచారం చేశారని, ఆయన నియోజకవర్గాల్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు మొదట్లో సైలెంట్గానే ఉన్నప్పటికీ ఇక ఇవి ఇలాగే ఎక్కువైపోతుండడంతో ఆయన కూడా రియాక్ట్ అయ్యారని, ఈ నేపథ్యంలో ఇంటర్నల్గా కోల్డ్ వార్ పెద్దదైపోయి చివరికి బహిరంగంగా విమర్శలు, బహిరంగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితికి వెళ్ళి కొలికపూడి ఆయన కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టడం, ట్రాన్సాక్షన్స్కి సంబంధించి చిన్ని తనను డబ్బులు అడిగారని సీట్ ఇప్పించడం కోసం ఇవన్నీ చేయడాన్ని మనం చూసాం. మరోవైపు చిన్ని ఏమో మొదట్లో నన్ను దేవుడు అన్నాడు, మొదట్లో నేను చాలా గొప్పవాడిని అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత నన్ను దెయ్యాన్ని అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ఎలా కుదురుతుంది? కొంచెం గ్రౌండ్ మొరాలిటీ అనేది ఉండాలి కదా, మోరల్ గ్రౌండ్స్ అనేవి ఉండాలి కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అలాగే వైసీపీ నాయకులతో చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు కొలికపూడి అని చెప్పి కూడా చిన్ని చేసినటువంటి విమర్శ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద దుమారానికే దారి తీసింది. వైసీపీకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్గా మారడం, వాళ్ళు కూడా తీవ్ర విమర్శలు చేయడం, చిన్ని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం, అంటే టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారనడం కానీ, లేదంటే అసలు టీడీపీలో టికెట్లు అమ్ముకున్నారంటూ అప్పుడే మేము చెప్పాము, ఇదిగో ఇప్పుడు ప్రూఫ్ ఉంది, ఇంకా ఇలాంటివి చాలా రాబోతున్నాయంటూ వైసీపీ నాయకులు మాట్లాడడం కానీ, ఇలా ఖచ్చితంగా టీడీపీకి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం. మరోవైపు కొలికపూడి సరే విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం ఒక ఎత్తు అయితే, ఇలా స్క్రీన్ షాట్స్ పెట్టడం ఏంటి అని చెప్పేసి టీడీపీ నాయకుల్లో చాలామంది అంటే ఇంత బహిరంగంగా చెప్పుకుంటారా? పార్టీలో 100 ఉండొచ్చు, ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకోవాలి. అందులోనూ చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పుడు ఇదంతా వస్తూ వచ్చింది. సో ఆయన లేని సమయం చూసి ఇలా మాట్లాడి కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్నారు కొలికపూడి అని చెప్పి కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేయడం కానీ మనం చూసాం. సో ఇలా రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు, అలాగే పార్టీకి నష్టం చేస్తున్నారన్నటువంటి అభిప్రాయాలు మరొక వైపు. ఓవరాల్గా ఇది చాలా పెద్ద రప్చర్ అయింది. ఇప్పుడు చంద్రబాబు ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత ఇద్దరితో ఇప్పటికే మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సీరియస్ వార్నింగ్, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఇక పార్టీలో ఉండరు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ కమిటీకి చెప్పారు, ఇద్దరి దగ్గర నుంచి వాళ్ళ వర్షన్ తీసుకోండి, వాళ్ళ సమాధానాలు తీసుకోండి, ఇప్పుడు జరిగిన విషయం మీద ఎవరిది తప్పు ఉంది, ఎవరు ఏం చేశారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే టీడీపీ ముఖ్య నేతలు అందరి సమావేశంలో కూడా ఆయన ఒక్కటే చెప్పారు, ఇలాంటివి మళ్ళీ ఎవరైనా రిపీట్ చేస్తే మాత్రం పరిస్థితులు వేరేగా ఉంటాయని చెప్పేసి చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటితో అయితే ఈ ఇష్యూ ఇక్కడితో సార్ట్అవుట్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే నివురు గప్పిన నిప్పులా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఈ ఇష్యూ అసలు లేకుండా పోతుందంటే లేదు. కానీ ప్రస్తుతం చంద్రబాబు సీరియస్ అవ్వడం వల్లనో మిగతా కారణాల వల్ల కొంతవరకు టెంపరీగా సైలెంట్గా ఉన్నప్పటికీ రేపు ఏదైనా కొంచెం వల్నరబుల్ కండిషన్ వస్తే నాయకులకైనా పార్టీకైనా సరే, అది ఎలక్షన్స్ మూమెంట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అలాంటి టైంలో మళ్ళీ ఒకసారి ఇవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది ప్రస్తుతానికి టెంపరీగా ఇది అలా క్లోజ్ అయింది తప్ప పూర్తిగా ఈ ఇష్యూ సార్ట్అవుట్ అవ్వలేదు అనేది మాత్రం తెలుస్తుంది. అంత తీవ్ర స్థాయికి వెళ్ళడాన్ని కూడా మనం గమనించాం. సో మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.